ఊరు మారింది అనే కాన్సెప్ట్ ఎలా అయితే జనాల్లోకెళ్ళి మనం నిజాలు చెప్పగలిగామో, రాష్ట్రం మారింది అని ఒక కాన్సెప్ట్ తీసుకొని మనం ఎందుకెళ్ళకూడదు? ఎందుకనేసి గ్రౌండ్ లెవెల్‌లో ప్రజలకు రీచ్ అవ్వలేకపోతున్నాం? ఎక్కడైనా బ్యాక్‌లాగ్ ఉందా? గత ప్రభుత్వంలో ఇక్కడ సింగపూర్ కడతామని చెప్పి సింగపూర్ తీసుకెళ్ళి చూపించారు. నువ్వు ఇక్కడ ఏం చేసావు ఇక్కడ చూపించాలి కానీ ఇక్కడ ఏం చేయబోతున్నావు సింగపూర్లో చూపిస్తే ఎలాగమ్మా నాకు తెలియగడుగుతాను. సో లోకల్గా ఉన్నటువంటి మన ప్రజలే మనకు వాలంటీర్స్. స్థానికంగా రేపు ఓటేసేది అక్కడే. యాహ్! యాహ్! అక్కడ ఏం జరుగుతుందో వాళ్ళ కళ్ళకి కనబడుతుంది. శ్రీకాకుళంలో ఉన్నటువంటి వాడికి నాకు పోర్ట్ నిర్మాణం జరుగుతుంది, నాకు ఉద్దానంలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ నిర్మాణం జరిగింది, హ్మ్. మాకు వాటర్ ప్రాజెక్టు ఉద్దానానికి సంబంధించి 700 కోట్ల రూపాయలు పెట్టి ముఖ్యమంత్రి గారు వాటర్ ప్రాజెక్ట్ కట్టారు. మెడికల్ కాలేజ్ నిర్మాణం జరుగుతూ ఉంది. విజయనగరంలో ట్రైబల్ యూనివర్సిటీ నిర్మాణం జరుగుతుంది, ఒక సెంట్రల్ యూనివర్సిటీ, ఒక మెడికల్ కాలేజ్, భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ జరుగుతుంది. ఇవన్నీ మాకు లోకల్గా ఉన్నటువంటి వాడు తెలుస్తుంది కదమ్మా. సో ఈ ఫాల్స్ ప్రాపగాండా అనేటువంటి చేయడంలో బహుశా ఒక మెట్టు ఎక్కువగా ఉండే పరిస్థితిలో అపోజిషన్ ఉండొచ్చు కానీ హ్మ్. జరుగుతున్నటువంటి వాస్తవాలు ప్రజలకు తెలుసు అనేటువంటిది మా నమ్మకం.